ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అత్తయ్య, ఎందుకు ఏడుస్తున్నావు అత్తయ్య? శ్రీవల్లి, చూడవే మీ అన్నయ్య ఎలా మాట్లాడుతున్నాడు. అసలు ఏమైంది అత్తయ్య? ఆఫర్ లెటర్ తీసుకోమ్మా. ఇప్పుడు ఉద్యోగం చేయొద్దు అంటే ఎలా కుదురుతుంది? ఎందుకు కుదరదు? ఎందుకు కుదరదు పంచాయతీలో తేల్చుకుందాం. ఆవేశంతో నాగవల్లిని ఇక్కడికి తీసుకొచ్చాడు. తన కాపురం చక్కదిద్దాలని, తనకి నచ్చ చెప్పి ఇంటికి తీసుకువెళ్లాలని నేనొస్తే గంగ పంపించను అంటున్నాడు. ఊరుకో అత్తయ్య. అన్నయ్య కళ్ళ ముందే నాగవల్లి మీద చేయి చేసుకుంటే కోపం రాదా? దేవ గురించి మీ అందరికీ తెలుసు కదా, వాడి గురించి పట్టించుకుంటారా? ఇంత చిన్న విషయానికి నా కోడలు పుట్టింటికి వెళ్లిపోయిందంటే రేపొద్దున మాట రాదా? నువ్వు పెద్దదానివయ్యుండి ఏమీ చెయ్యలేకపోయావని నన్నంటారే. ఎవరు ఎన్నన్నా నా చెల్లి నా దగ్గరే ఉంటుంది. అన్నయ్య, అమ్మ వెళ్ళిపోయిన తర్వాత మనింటికి అత్తయ్య వస్తూ పోతూ ఉండేది. మేం చిన్న పిల్లలం పెరిగి పెద్దయ్యామంటే అత్తయ్య కడుపులో దాచుకునేది. కానీ కన్నీళ్లు దాచుకోలేదు కదన్నయ్య. అత్తయ్య మీద నాకు కోపం లేదమ్మా, కానీ భర్త ఏంటో తన పిల్లలేంటో తను తెలుసుకోలేకపోయింది. నిజమే అన్నయ్య, కానీ అత్తయ్యకి కూడా నచ్చ చెప్పాల్సింది. తను పరాయిది కాదు కదా, మన మేనత్తే కదా. కావాలంటే నాగవల్లి పండక్కో పబ్బానికో వస్తుంది కదా. అత్తయ్య మాటలకి కరిగిపోతే నాగవల్లి అక్కని తీసుకొచ్చిన దానికి అర్థమేముంది? ఏంటో ఈ గొడవలు ఎంతవరకు దారి తీస్తాయో. ఏందబ్బోడా అట్ట ఆలోచిస్తా ఉండవు? నాగవల్లిని ఇంట్లో నుంచి అయితే పంపించగలిగాం, కానీ రేపటి రోజు గంగ తనని డ్యూటీకి పంపించకూడదు నాన్న. అది మన ఇంట్లో ఉన్నా వాడింట్లో ఉన్నా ఉద్యోగం చేస్తే మన పరువే పోతుంది. నాగవల్లి ఇంట్లో ఉండకూడదన్నావు. అవకాశం దొరికింది కదా అని నాగవల్లిని ఆ గంగగాడి ఇంటికే తీసుకెళ్లేలా చేశాను. ఇప్పుడు ఉద్యోగానికి పోవడానికి ఇల్లేదని చెప్తే ఆపడం ఎట్టారా? వాడు శివపార్వతిని డ్యూటీ చేయడానికి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళినట్టు నాగవల్లిని కూడా రోజు ఆఫీస్కి తీసుకెళ్తాడనుకుంటా. చంద్రగిరి మున్సిపల్ ఆఫీసులో తను విఆర్ఓగా పనిచేస్తుంటే అదే ఊరి పోలీస్ స్టేషన్లో భర్త సస్పెండ్ అయి కూర్చున్నాడని చాలా చిన్న చూపు చూస్తారు. డిపార్ట్మెంట్లో కూడా నన్నెవ్వరూ లెక్క చేయరు నాన్న. ఇప్పటికే ఇంట్లో మనం అంటే లెక్క లేకుండా పోయినది.
బయటికి కూడా ఇదే పరిస్థితి వస్తే మనం బతికుండి లాభం లేనట్టే. నువ్వు సర్పంచ్ అవ్వాలంటే 5 ఏళ్ళు ఆగాలి. సస్పెండ్కి గురైన నేను మళ్ళీ డ్యూటీ చేయాలంటే 1 ఎకరా అమ్మాలి. నువ్వు చదువుకోవడానికే 3 ఎకరాలు అమ్మాను. నువ్వు మళ్ళీ ఉద్యోగంలో చేరతానంటే ఎకరం అమ్మనా ఏంది? వాళ్ళని వీళ్ళని అడిగేసి నువ్వు ఉద్యోగం సంపాదించుకోలేవని నేను అప్పుడే మాట్లాడినాలే. ఏంటి నా నన్ను వంటుంది? నువ్వు మళ్ళీ పోలీస్ అయితే నాకే కదా సేఫ్టీ. నీకంటే ముందే ఆలోచించి అదే పనిలో ఉన్నాను. నువ్వు మళ్ళీ ఉద్యోగం చేస్తావు. అరే నాగవల్లిని తీసుకొస్తానని పోయినదిరా మీ అమ్మ. మేనకోడల్ని తీసుకురాకుండా ఉట్టి చేతులతో వస్తా ఉండదేంది? మనం పెట్టే టార్చర్ భరించలేక ఇంటికి రానందేమో నాన్న. ఏమై ఉండదు? అడుక్కున్నావా నీ అల్లుణ్ణి? పంపించినాడా నాగవల్లిని అంట? ఎలా వస్తుంది? పొరపాటున పసుపు తాడు కట్టిన పాపానికి నా రాత ఇక్కడే రాసుందని వచ్చి కాపురం చేసింది. మీకు చాకరీ చేసింది, మీరు తిట్టినా పడ్డది. కానీ గంగ కళ్ళ ముందే నాగవల్లి మీద చెయ్యి చేసుకున్నాడు మీ కొడుకు. నాగవల్లి అడ్డు పడకపోయుంటే ఆ చెయ్యే తీసేసేవాడు. కాని చెల్లి మొహం చూసి తన కష్టాన్ని మాత్రం తీర్చాలనుకున్నాడు. అందుకే ఇంటికి తీసుకెళ్లాడు. మళ్ళీ ఇక్కడికి పంపించనన్నాడు. 3 చెల్లెళ్ళు, నీ కూతురు శివ ఒక మందలాగా ఉన్నారు కదా, అయితే ఆ మందలో కలిపేసుకున్నాడనమాట. గంగా 3 చెల్లెళ్ల పెళ్లి చేయలేక, నాగవల్లిని కాపురానికి పంపించలేక, భర్తగా శివకి ప్రేమని చూపించలేక నరకం అనుభవిస్తాడు నాన్న. మీరెన్ని ఇబ్బందులు పెట్టినా సర్దుకుపోయి పనులు చేసుకుంటూ ఉండేది. ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్లన్నా ఊసే లేకుండా చేశారు. మీరే మనుషులండి. నోర్మయ్, ఆడు పంపించకపోతే మమ్మల్ని ఏం చేయమంటావు? తీసుకురావడానికి నువ్వు వెళ్ళినా నీకు అడ్డు చెప్పలేదే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.